హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పెన్నమనేని టీచర్స్ కాలనీ ఏరియాలో ఉన్నానండి. మన టైమ్ హాస్పిటల్కి దగ్గరలో వస్తుంది. ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా వస్తున్న ఏరియా అండి. ఇది ఇక్కడ ఈ వీడియోలో మనకి ఒక 3 BHK లగ్జరియస్ ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఇది ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ అండి. ఇవి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్. మొత్తం 3 ఫ్లోర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్స్. దీంట్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఈ వీడియోలో. ముందుగా వీళ్ళు లిఫ్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మీరు చూస్తున్నారు కదా, లిఫ్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన ఇక్కడ స్టేర్ కేస్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్ గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎస్ఎస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే మీరు ఇక్కడ కనుక మనం ఒక గేట్ అయితే ప్రొవైడ్ చేసుకుంటే కనుక మనకు ఫ్లాట్ కంప్లీట్ ఇండిపెండెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ ఫ్లాట్ దగ్గరకు ఈ విషయం చూస్తే ఈ బయట సిట్అవుట్ ఏరియా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. స్పేషియస్ సిట్అవుట్ వచ్చింది చక్కగా. అలాగే ఇక్కడ సీలింగ్ వర్క్ కూడా మీరు గమనించవచ్చండి. మంచి డిజైన్ చేయించి, సింపుల్ డిజైన్ చేయించారు, చక్కగా చేయించారు వర్క్ అంతా కూడా. నెక్స్ట్ ఇంకా ఫ్లాట్ దగ్గరికి వస్తున్నానండి. ఇది ఇప్పుడు ఫ్లాట్కి సింహద్వారం అండి, మెయిన్ ఎంట్రన్స్. మీరు గమనించవచ్చు, చుట్టూ కూడా టేక్ వుడ్ క్లాడింగ్ చేయించారు. అలాగే ఇక్కడ వచ్చిన కిటికీ కూడా టేక్ వుడ్ తోనే చేయించారు. అలాగే సింహద్వారం కూడా మంచి ఫ్లవరల్ డిజైన్ తో చేయించారు. చూస్తున్నారు కదండి. అలాగే ఈ చుట్టూ కూడా మనకి టైల్ వర్క్ అనేది ఫినిషింగ్ చేయిస్తా అన్నారండి. అందుకే అక్కడ పెండింగ్ అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా చూపిస్తున్నానండి. ఇదంతా కూడా లివింగ్ ఏరియా వస్తుంది. మీరు చూడొచ్చు, చక్కగా 4x2 వర్టిఫైడ్ టైల్స్ వేసి చేయించారు. ఫ్లోరింగ్ అంతా కూడా, ఇదంతా కూడా మనకి కబోర్డ్ వర్క్ తోనే చేయిస్తే ఇస్తా ఉన్నారండి. ఇక్కడైతే టీవీ వాల్ యూనిట్ అది వస్తుంది. మీరు చూస్తున్నారు కదా. సీలింగ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మంచి డిజైన్ చేయించారు. ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా కింద వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇదంతా కూడా కంప్లీట్ లివింగ్ ఏరియా వస్తుంది. ఈ టైల్స్ కూడా 5x2 వర్టిఫైడ్ టైల్స్ యూజ్ చేశారు. నెక్స్ట్ అయితే మనం ఒకసారి కిచెన్, డైనింగ్ అన్ని 1 by 1 చూపిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి పూజ గది అనేది సెపరేట్గా ఇచ్చారండి. ఈ పూజ గది సెపరేట్గా ఇచ్చారు. లోపల కూడా మొత్తం వాల్ టైల్స్ అయితే క్లాడింగ్ చేయించి ఉంచారు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పూజ గది వచ్చింది. నెక్స్ట్ అయితే మనం కిచెన్ చూద్దామండి. కిచెన్ ఏరియాకి వస్తున్నాను. ఇదంతా కిచెన్ స్పేస్ వచ్చింది. మనం కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వర్క్ అయితే చేయిస్తారండి. కబోర్డ్ వర్క్స్ అన్ని చేయిస్తారు. కస్టమర్ చాయిస్ ప్రకారం కలర్స్ చాయిస్ అంతా కూడా కస్టమర్ చాయిస్ కి ఇస్తున్నారు. అలాగే మీకు ఈ చుట్టూ కూడా పైన అంతా కూడా మన కబోర్డ్స్ అయితే ఇస్తామని చెప్పారు. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకి కిచెన్ వచ్చింది. నెక్స్ట్ అయితే మనం డైనింగ్ ఏరియా చూద్దామండి ఫ్రెండ్స్. ఇదైతే డైనింగ్ స్పేస్ వచ్చిందండి. ఇక్కడ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇక్కడ క్రాకరీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ క్రాకరీ యూనిట్ వచ్చింది. అలాగే ఇక్కడ షింక్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అయితే ఒకసారి వాష్ ఏరియా చూద్దామండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా కంప్లీట్ వాష్ ఏరియా వచ్చింది. ఆ చివరి వచ్చేపాటికి మనకి వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ప్రొవిజన్ అది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ సైడ్ అంతా కూడా అటెన్సిల్స్ యూజ్ చేసుకోవడానికి ఇచ్చారండి. ఇది మనకి డైనింగ్ ఏరియా సైడ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేపాటికి మనకి ఫ్రెంచ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. విత్ మస్కిటో నెట్స్ అవి ఇచ్చారు. ఈవినింగ్ టైం కనుక చక్కగా మంచి వెలుతురు గాలి కోసం అది ఓపెన్ చేసి పెట్టుకుంటే మంచి ఎయిర్ కూడా వస్తుంటుంది ఇంట్లోకి. నెక్స్ట్ అయితే ఒకసారి బెడ్రూమ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్. ఈ డోర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. మంచి గ్లోస్ అయిన గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చి చేయించారు. ఈ డోర్స్ కూడా, హ్యాండిల్స్ కూడా మంచి క్వాలిటీ ఆఫ్ ద హ్యాండిల్స్ యూజ్ చేశారు. ఇప్పుడు లోపల చూద్దామండి. ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఈ ఇల్లంతా కూడా ఆల్మోస్ట్ 5x2 వర్టిఫైడ్ టైల్స్ యూజ్ చేశారు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి వార్డ్రోబ్స్ కూడా వాల్ టు వాల్ అనేవి ఇచ్చేసారండి. అలాగే గాలి వెలుతురు కోసం చక్కగా విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ విండోస్ కూడా మనకి యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది. అలాగే చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇదైతే బాత్రూమ్ అండి. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బాత్రూమ్ లో కూడా శానిటరీ ఫిట్టింగ్స్ అవి పెండింగ్ పెట్టారండి. అలాగే వాల్ టైల్స్ అయితే పై వరకు క్లాడింగ్ చేయించి ఉంచారు. సో అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి. బాత్రూమ్ లో కూడా 4x2 టైల్స్ అనేవి, వాల్ టైల్స్ అనేవి ఫిట్ చేశారండి. నెక్స్ట్ అయితే కిడ్స్ బెడ్రూమ్ చూద్దామండి. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇదంతా కూడా కిడ్స్ బెడ్రూమ్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సీలింగ్ వర్క్ కూడా ప్రతి చోట కూడా డిఫరెంట్ గా సీలింగ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కిడ్స్ బెడ్రూమ్ లోకి వచ్చేపాటికి వార్డ్రోబ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్కి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు. మీరు ఈ గుమ్మాలు కూడా గమనించండి. కంప్లీట్ గ్రానైట్ గుమ్మాలు ఇవ్వడం జరిగింది బాత్రూమ్స్కి అయితే.
ఇక్కడ కూడా శానిటరీ ఫిట్టింగ్స్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయలేదండి, అవి కూడా పెట్టాల్సిందండి. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేపాటికి కిడ్స్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు అది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది కిడ్స్ బెడ్రూమ్ సైడ్ వచ్చిన బాల్కనీ అండి. ఇది రోడ్ సైడ్ వచ్చింది బాల్కనీ కూడా. సాయంత్రం పూట సిట్అవుట్ అది కూడా మంచి అట్మాస్ఫియర్ కలిగిన ఏరియా ఇది. సో ఇది కిడ్స్ బెడ్రూమ్ వైపు వచ్చిన బాల్కనీ అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు 2 బెడ్రూమ్స్ అయితే చూపించానండి. ఇప్పుడు 3rd బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇది గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్. ఇప్పుడు లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది మనకి 3rd బెడ్రూమ్ వస్తుంది. సో 3 బెడ్రూమ్లు ఉన్నాయి. 3టికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. అలాగే 3rd బెడ్రూమ్కి వచ్చేప్పటికి మనకి వార్డ్రోబ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూశారు కదండి ఫ్రెండ్స్, చూశారు కదండి. ఈ స్టాండ్ అలోన్ ఫ్లాట్ అనేది మనకి టైమ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్న పిన్నమనేని టీచర్స్ కాలనీ ఏరియాలో ఉన్నది. ఇది వచ్చేప్పటికి టోటల్ 1890 SFT వస్తుందండి. ప్రింట్ అయితే 1490 SFT వస్తుంది. యూడిఎస్ 55 గజాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్. ప్రైస్ అయితే ₹1,00,00,000 విత్ కబోర్డ్ వర్క్ చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది, ఖచ్చితంగా వచ్చి మాట్లాడుకోవచ్చు. ఎమ్యూనిటీస్ వచ్చేప్పటికి వీళ్ళు జనరేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. సో 24 hours పవర్ బ్యాకప్ అనేది ఉంటుంది. సో మంచి ఏరియా అండి, మంచి లొకేషన్. మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేశానండి. నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా కావాలంటే ఎవరికైనా ప్రొవైడ్ చేద్దామండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.